శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మకర రాశి వారికి ఈ వార ప్రారంభంలో అంటే ఇంచుమించుగా 17వ తారీఖు నుంచి రవి అష్టమ స్థాన ప్రవేశం జరుగుతుంది. సో దీని కారణం వల్ల ఈ రాశి వారు అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏవైనా కోర్టు సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్ లావాదేవీలు, సెటిల్మెంట్ లాంటివి ఏవైనా ఉంటే అవి మీకు ప్రతికూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే తండ్రితో కానీ, పిల్లలతో కానీ విరోధాలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అంటే మీరు ఒక విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక పని ఈ విధంగా జరుగుతుంది అనుకుంటే దానికి పూర్తి వ్యతిరేకంగా మీకు నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా ఈ రాశివారు కోర్టు సమస్యలు కానీ, ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక కుజుడు 6వ స్థాన సంచారం కొంతవరకు మీకు బాగానే ఉంటుంది. బంధువులతో విరోధాలు ఉన్నప్పుడు కూడా అవి మీకు పరిష్కారం అవుతాయి. రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తూ ఉంటాయి. అలాగే కష్టం, మీరు ఏదైనా కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే, అంటే గవర్నమెంట్ సంబంధించి కాకుండా ప్రైవేట్ సంబంధించింది కానీ, రియల్ ఎస్టేట్ సంబంధించిన కానీ, బ్యాంకింగ్ సంబంధించిన దాంట్లో ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అవి అవుట్డోర్ వర్క్ లాంటివి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఇది క్రీడారంగం వారికి కూడా కొన్ని అవకాశాలు వస్తుంటాయి. అయితే ఏదైనా ఫైనల్గా మాత్రం ఇబ్బంది, అష్టమ రవి జాతకుడిని చాలా అవమానాలకి, ఇబ్బందులకి గురి చేస్తుంటాడు. కాబట్టి అవి ఏదైనా మనకి సాధ్యం ఉంది, మనం చెయ్యగలం, ఇది సాధించగలం అంటేనే మీరు ఆ ప్రయత్నం చేయండి, దాంట్లో సక్సెస్ పొందుతూ ఉంటారు. మనకి సంబంధం లేని విషయాల్లో కలగ చేసుకోవడం కానీ, ఇతరుల విషయాల్లో తలదూర్చుకోవడం వల్ల కొంత అవమానాలు జరిగే అవకాశం ఉన్నది. ఇక యాజిటీజ్గా మనకి కొంతవరకు గురువు యొక్క దృష్టి, భాగ్యాధిపతి బుధుడితో కలిసి సప్తమ స్థానం నుంచి గురువు యొక్క దృష్టి పడడం వల్ల ఇక్కడ మీకు ఎలాగున్నా మీ యొక్క జీవిత భాగస్వామికి కొన్ని కొత్త అవకాశాలు, విదేశ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ, వృత్తిపరంగా అభివృద్ధి కానీ, వారికి ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు స్త్రీ అయి ఉంటే మీ భర్త గారికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకొని పరస్పరం ఒక అంగీకారానికి రావడం జరుగుతుంది. అలాగే మీరు మగవారై అంటే మీ భార్యకి ఇటువంటి హోదా లభించే అవకాశం ఉంది. అది ఒక విధంగా మీకు కొంత హ్యాపీగానే ఉండే అవకాశం అయితే ఉన్నది. బట్ ఏదైనప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఎవరితో అయినా కొంత కొత్త విషయాలు ప్రారంభించే ముందు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి కొన్ని కొత్త నిర్ణయాలు కానీ, కొన్ని కొత్త వ్యాపారాలు చేయాలనుకున్నా, కొత్త అగ్రిమెంట్లు అనుకున్నా జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. చాలా సందర్భాల్లో మీకు మీ కుటుంబ సభ్యులే మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంటారు. మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని, మీరు చేస్తున్న ప్రయత్నాలు మధ్యలో ఆగిపోవాలని మీ కుటుంబ సభ్యులు ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు. అందువల్ల మీరు ఏదైనా కొన్ని విషయాలు కుటుంబ సభ్యులతో చెప్పకుండా కొద్ది రహస్యంగా, అవి మంచి కార్యక్రమాలు అయినప్పుడు మీరు సాధారణంగా ముందుకు వెళ్ళడం మంచిది. బట్ కొన్ని విషయాల్లో మాత్రం మరి కుటుంబ సభ్యుల మాట తప్పనిసరిగా వినవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. అలాగే కొంతవరకు ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది, కొన్ని అవమానాలు జరిగే అవకాశం ఉంది. అలాగే కొన్ని అవకాశాలు చేయిదాకా వచ్చి చేజారిపోతాయి. ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు కొద్ది రోజుల్లో, అంటే ఏదో 15వ తారీఖు 20వ తారీఖు అనుకుందాం, ముందుకెళ్దాం. తీరా ఆ టైంకి ఏదో కారణం వల్ల క్యాన్సిల్ అవ్వడం జరిగే అవకాశం ఉంది. కొన్ని అగ్రిమెంట్లు కూడా అలా జరిగే అవకాశం ఉంది. ఏదో కొత్త అగ్రిమెంట్లు కానీ, కొత్త వ్యవహారాలు కానీ, చేతికి వచ్చినటువంటి పనులు చివరి నిమిషంలో వాయిదా పడడం కానీ, ఆగిపోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అయితే ఇవన్నీ ఎలాగున్నా భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం కొంతవరకు ఏదో ఒక మంచి గురువు వల్ల, మంచి స్నేహితుడి వల్ల మీకు కొంత హెల్ప్ జరుగుతుంది. కొంత విశ్రాంతి కూడా లభించే అవకాశం ఉంది. కొంత ఆనందాన్ని కూడా మీరు పొందే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు గట్టిగా మీ ప్రయత్నం మీరు చేస్తూనే భగవంతుడిని కూడా గట్టిగా ఆశ్రయించడం వల్ల, గట్టిగా పట్టుకోవడం వల్ల మీ యొక్క పనులు ఆటంకాలు లేకుండా ముందుకెళ్తాయి. కొద్దిగా మనశ్శాంతిగా, సంతోషంగా ఉండే అవకాశం కూడా ఆ భగవంతుడి దయ వల్ల మీకు లభించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో మనం ప్రవేశించాం కాబట్టి
ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి రుణ సమస్యలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధలు తీరడానికి, అంటే మీ యొక్క బాధ్యతలు తీరడానికి, అప్పులు తీరడానికి శ్రావణ మాసం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అందువలన స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఉన్నారో రేపు 18వ తారీఖున శ్రావణ మంగళవారం, అలాగే 21వ తారీఖు శుక్రవారం, శ్రావణ శుక్రవారం, అది వరలక్ష్మి వ్రతం అందరికీ తెలుసు. కంపల్సరీగా మీరు ఈ 2 రోజులే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం, అలాగే ప్రతి శుక్రవారం విధి విధానంగా మీ ప్రాంత ఆచారాన్ని బట్టి నోము కానీ వ్రతం కానీ కనీసం దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని అర్చించడం వల్ల చాలా వరకు మీకున్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు ఈ శ్రావణ మాసంలో తీరిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ శ్రావణ మాసంలో శనగలు, అంటే మామూలుగా ఈ కొమ్ము శనగలు అంటారు, శనగలు అంటారు, వాటిని ఈ మంగళవారం రోజు అలాగే శుక్రవారం రోజు నానబెట్టినటువంటి శనగలు, అలాగే ఏదైనా ఒక ఫలం, అంటే నేరేడు ఇప్పుడు అవి దొరకవు, కానీ మారేడు ఫలాలు కూడా దొరకవు, దానిమ్మ ఫలం, అంటే అనేక విత్తనాలు అందులో ఉంటాయి కాబట్టి ఈ శనగలతో పాటు ఈ దానిమ్మ ఫలాన్ని తమలపాకులతో కలిపి మరి ముత్తైదువులకు కానీ స్త్రీలకు కానీ అది తాంబూలంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఎక్కువ ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. లేదు ఇవన్నీ మన వల్ల కాదనుకుంటే చక్కగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఓ పావు సేరో పావు కేజీయో శనగలు చక్కగా నానబెట్టి అది ఆవుకి నైవేద్యంగా పెట్టడం వల్ల, అంటే ఆవుకి ఆహారంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ రుణ సమస్యలు బయటపడే అవకాశం ఉంది. అలాగే ఇంకా అవకాశం బట్టి ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి మంగళవారం కూడా స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల కూడా మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం. అంటే ఇది శ్రావణ మాసం అన్నది లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి మాసం. ఆ సమయంలో మీరు మరి వెంకటేశ్వర స్వామిని ఆరాధించినా, విష్ణుమూర్తిని ఆరాధించినా, విష్ణు సహస్రనామం పారాయణ చేయనా, అలాగే హనుమంతుడు అదే సంబంధించింది కాబట్టి ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి అంటే ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంటుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా మనం కార్తీక మాసంలో ఉన్నట్టే చాలా నియమంగా శుభ్రమైన వస్త్రాలు ధరించడం, అలాగే ఆహార పదార్థాలు కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం, కొన్ని విషయాలకి దూరంగా ఉండడం, ఇంకా ప్రధానంగా స్త్రీలని చిన్నపిల్లల్ని గౌరవించడం, తల్లిగారి ఆశీర్వాదం తీసుకోవడం, ఇవన్నీ శ్రావణ మాసంలో చేయడం వల్ల అంటే మీరు స్త్రీల నుంచి అనుకూలత పొందాలి, వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఈ ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది, అదృష్ట యోగం కలుగుతూ ఉంటుంది, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళు కూడా ఈ సూర్య సంక్రమణం జరుగుతుంటుంది ప్రతి నెల ఒకసారి. ఇంచుమించుగా ఈ 17వ తారీఖు, ఈ ఆగస్టు 17వ తారీఖు ఇదే నెలలో రావడం జరుగుతుంది. ఆ సూర్య సంక్రమణం జరిగే రోజు కంప్లీట్గా మీరు ఉపవాసం ఉండవలసి ఉంటుంది. ఉపవాసం ఉంటూ ఆ సూర్య భగవాను ఆదిత్య ఉదయంతోనో సూర్యాష్టకంతోనో పారాయణ చేసుకుంటూ అది మీ తండ్రి గారిని కానీ గురువు గారిని కానీ వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు తొందరగా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక నెలతో సరిపోదు. ప్రతి సూర్య సంక్రమణం రోజు విధి విధానంగా మీరు మీ ఆచార ప్రకారం పెద్దలు చెప్పిన దాని ప్రకారం సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు అటు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతారు, మంచి సంస్కారం, మంచి ఆరోగ్యం, మంచి యశస్సు మీకు రావడం లభిస్తుంది. స్వస్తి.